ఓ భార్య, నీ భర్త ఎదుట మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? ఓ భర్త, నీ భార్య ఎదుట మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? ఒకవేళ నీ భర్త కోపిష్టివాడై ఉండొచ్చు, నీ భార్య బలహీనురాలై ఉండొచ్చు. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? జ్ఞానయుక్తంగా మాట్లాడితే పెద్ద యుద్ధాన్ని గృహంలో ఆపవచ్చు. అదే జ్ఞానహీనమైన మాటలు మాట్లాడితే యుద్ధమే జరగవచ్చు కుటుంబంలో. ఉద్యోగం చేసే స్థలంలో మన యజమానులతో మాట్లాడేటప్పుడు, అధికారులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం? మన యజమానికి కోపము తెప్పించి ఉద్యోగంలో నుండి మనల్ని బహిష్కరించేటట్ట, మనల్ని డీబార్ చేసేటట్ట, కాలేజీలో ఉన్న గురువులతోనైనా, మనకు విద్యను అభ్యసింపచేసే టీచర్స్తోనైనా, వాక్యాన్ని బోధించే సేవకులతోనైనా, మన ఇంట్లో ఉన్న పెద్దలైన తల్లిదండ్రులతోనైనా బహు జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ దావీదు గారి ఇష్టం వచ్చినట్టు సౌలు గారి ముందు మాట్లాడి ఉంటే, నేను పరాక్రమం కలిగిన వాడిని, ఇది అది అని ఉంటే, ఈరోజు దావీదు గారు కనిపించి ఉండకపోయేవారు బైబిల్లో.